హాయ్ అండి. హలో నమస్తే. వెల్కమ్ టు లక్ష్మీస్ కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చేసి గోధుమ పిండితో బిస్కెట్లు చేశానండి. పిల్లలకే కాదు పెద్దవాళ్ళకి కూడా ఈ బిస్కెట్లు బాగా నచ్చుతాయి. సూపర్గా ఉంటాయండి. చేయడం కూడా చాలా ఈజీ. ఇవి ఒక 15 డేస్ నుంచి 20 డేస్ వరకు ఉంటాయండి. లేదా అప్పటికప్పుడు మనం ఈజీగా రెడీ చేసుకునే రెసిపీ. ఈ పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి. ఇంక సమ్మర్ వచ్చేసింది కదా! ఇంక వాళ్ళకి వెరైటీగా ఏదో ఒకటి చేస్తుండండి. ఈ బిస్కెట్లు వచ్చేసి చూసారు కదా! క్వాలిటీ అయితే చాలా బావుంటుందండి. ఇలా పైన క్రిస్పీగా, క్రంచీగా, లోపల సాఫ్ట్‌గా ఉంటుంది. ఇంకెందుకు లేట్ స్టార్ట్ చేద్దాం రండి. ముందుగా ఒక ప్లేట్ తీసుకొని కప్పున్నర వరకు నేను గోధుమ పిండి తీసుకున్నా. లేదా మీరు ఫస్ట్ టైం చేసినట్టయితే ఒక కప్పుతో చేసి చూడండి. టేస్ట్ బావుంటే మళ్ళీ నెక్స్ట్ టైం చేయండి. తర్వాత ఒక 2, 3 స్పూన్ల వరకు సుజీ రవ్వ, 2 స్పూన్ల వరకు వెండి కొబ్బరి పొడి, తర్వాత ఇందులో ఒక 10-15 వరకు బాదం పప్పు, జీడిపప్పుని కట్ చేసి వేసుకోండి. తర్వాత ఇందులో కొంచెం ఎలాచీ పౌడర్ వేసుకోండి. ఫ్లేవర్ గురించి టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. స్వీట్ చేస్తున్నాం కాబట్టి ఇందులో చిటికెడు సాల్ట్ని యాడ్ చేసుకోండి. తర్వాత ఒక తెల్ల నువ్వులు 2 స్పూన్ల వరకు యాడ్ చేసుకోండి. ఇవన్నీ ఒకసారి వేసుకొని కలుపుకున్న తర్వాత 2-3 స్పూన్ల వరకు నెయ్యిని, గేదె నెయ్యి కానీ ఆవు నెయ్యి కానీ యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. పిండిలో బాగా ఇలా రఫ్ చేసుకుంటూ కలుపుకోండి. అప్పుడే మనకి నెయ్యి అనేది బాగా పడుతుందండి. ఇలా మనకి పిండి పట్టుకొని ఉండకడితే ఉండకట్టాలి. అప్పుడే మనకి నెయ్యి సరిపోయినట్టు. ఇప్పుడు ఇక్కడ షుగర్ ఒక బౌల్ తీసుకొని షుగర్ కప్పున్నర తీసుకున్నానండి. లేదా స్వీట్ తక్కువ తింటే కప్పు తీసుకోండి. ఇందులో కొంచెం వాటర్ వేసేసి కలిపేసుకొని నానపెట్టుకొని ఇలా పిండిలో మిక్స్ చేసుకోండి. ఇక్కడ మనం షుగర్ని మిక్సీ పట్టలేదండి. ఇప్పుడు ఈ షుగర్ అంతా వేసేసి ఈ పిండిలో కలుపుకోవాలి. మనం ఈ బిస్కెట్లు వేపాక ఆయిల్లో వేపాక మనకి షుగర్ అనేది అక్కడక్కడ కనిపిస్తూ ఉంటుందండి. చూడడానికి చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పిండి అనేది ఇలా గట్టిగా కలుపుకోవాలండి. చూసారు కదా, ఇలా కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇది పిండి ఒక 5 మినిట్స్ నుంచి 10 మినిట్స్ వరకు నానబెట్టుకోవాలి. ఇలా నానిపోయాక ఒకసారి మూత తీసేసి ఒకసారి ఒక 2 మినిట్స్ వరకు కలిపేసుకోండి. మనం సుజీ రవ్వ వేసాం కదా, సెట్ అవుతుంది. ఇప్పుడు చపాతీ రోల్ కర్ర తీసుకొని ఇలా 1 ఇంచ్ మందం ఉన్నట్టుగా చూసుకొని ఈవెన్గా రోల్ చేసుకోవాలి. ఇలా రోల్ చేసుకున్న తర్వాత సైడ్స్ కట్ చేసుకోవాలండి. నేను ఇక్కడ స్క్వేర్ కట్ చేస్తున్నానండి. బిస్కెట్లు స్క్వేర్గా ఉంటాయి కాబట్టి కొన్ని అలా బిస్కెట్లా చేద్దామని స్క్వేర్ కట్ చేస్తున్నా. ఈ సైడ్స్ అనేది ఎక్స్ట్రా ఉన్న సైడ్స్ అనేది కూడా తీసేయండి. ఆ ఎక్స్ట్రా ఉన్న సైడ్స్ రౌండ్ బిస్కెట్ లాగా చేసుకోవచ్చు. తర్వాత ఇలా ఈవెన్గా ఒక షేప్లో ఉన్నట్టుగా అన్నీ ఈవెన్గా కట్ చేసుకోండి. మొత్తం ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అడ్డంగా ఈవెన్గా ఉన్నట్టుగా కట్ చేసుకోండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్ చేసుకోండి. లేదు మీకు ఏదైనా నచ్చిన షేప్లో కట్ చేసుకోవాలనుకుంటే కట్ చేసుకోవచ్చు. ఇలా ఎక్స్ట్రా ఉన్న మొత్తం తీసేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు కొంచెం ఒక్కొక్కటి తీసుకొని ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా అడ్డంగా ఘాట్లు పెట్టుకోండి. డిజైన్ పెడుతున్నానండి. ఒకవేళ మీకు నచ్చకపోతే డైరెక్ట్గా ఆయిల్లో వేపేసుకోవచ్చు. అంటే పిల్లలకి మనం ఎవరికైనా సర్వ్ చేసుకున్నప్పుడు చాలా బాగుంటుంది. ఇలా అన్నీ కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. చూసారు కదా, ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఈలోపు స్టవ్ వెలిగించి కలపెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేడి చేసుకోండి. నేను ఇక్కడ ఎక్స్ట్రా ఉన్న పిండిని రౌండ్గా బిస్కెట్లు చేసుకున్నానండి. తర్వాత ఆయిల్ అనేది వేడి చేసుకుంటున్నాం. ఇలా ఆయిల్ వేడయ్యాక లో ఫ్లేమ్లో పెట్టుకొని బిస్కెట్లు వేయించుకోవాలండి. అప్పుడే మనకి లోపల వరకు క్రిస్పీగా వేగుతాయి, పైన లోపల మొత్తం క్రిస్పీగా వేగుతాయి. ఇప్పుడు అటు ఇటు టర్న్ చేసుకుంటూ వేయించుకోవాలి. ఇక్కడ మనకి ఏపిన దగ్గర కొంచెం టైం టేక్ అన్నది అనిపిస్తుందండి. కానీ కొంచెం ఓపిక్గా వేయించుకుంటే టేస్టీ బిస్కెట్లు అనేది ఎంజాయ్ చేయొచ్చు. ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటే సరిపోతాయండి. ఇలా వేగిపోయాక ఇప్పుడు ఒక స్ట్రైనర్లోకి తీసేసుకోండి. ఇలా అన్నీ తీసుకొని ఒక టిష్యూ ఉన్న ప్లేట్లోకి తీసేసుకోండి. చెప్తే నమ్మరు కానీ చాలా బాగున్నాయండి. తప్పకుండా ట్రై చేసి నాకు చిన్న కామెంట్ చేయండి ఎలా వచ్చాయేంటో. ఈ రౌండ్ బిస్కెట్లు కూడా వేయించేసుకోండి. మీకు ఆ షేప్ నచ్చితే ఆ షేప్లో చేసుకోండి. లేదు మీరు రౌండ్ చేసుకుంటామంటే ఈ షేప్లో చేసుకోండి. ఇవి కూడా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని తీసేసుకోండి.
అంతే అండి, గోధుమ పిండి బిస్కెట్లు రెడీ అయిపోయినాయి. సూపర్గా ఉన్నాయండి, టేస్ట్ అయితే చాలా బాగా నచ్చాయి. ఈ పైన సర్వింగ్ కోసమని నేను ఇక్కడ బాదం పొడి కట్ చేసింది వేస్తున్నానండి. మీకు నచ్చకపోతే స్కిప్ చేసేవచ్చు. అంతే అండి, గోధుమ పిండి అయితే బిస్కెట్లు అయితే రెడీ అయిపోయినాయి. తప్పకుండా ట్రై చేయండి. అలాగే మన వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్యామిలీ వాళ్ళకి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.